బీజేపీకి చెందిన హైదరాబాద్ నగర శాసనసభ్యుడు రాజాసింగ్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ న్యాయశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2013 సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన విశాల గోరక్ష గర్జన సనాతన ధర్మసభలో ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు సెక్షన్ 143 క్లాస్ ఏ కింద కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ను కోర్టులో సమర్పించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై పలు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆయనపై ప్రజాప్రాతినిధి చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి న్యాయశాఖకు లేఖ రాశారు. దీనిపై న్యాయశాఖ ఎమ్మెల్యేపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అంగీకరించింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, ఇవాళ మహేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలో అరెస్టు ఎప్పుడు జరిగే అవకాశం కనిపిస్తుంది ఏంటి? గోషామైల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా న్యాయశాఖకు హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి ఒక లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పందించి ఒక జీవోను కూడా విడుదల చేసినట్లు సమాచారం తెలుస్తుంది. గోషామైల్ ఎమ్మెల్యే రాజాసింగ్ 2013లో అక్కడ దూల్పేట్ లో ఉన్నటువంటి ఒక హాల్లో గోరక్షకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేయడం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అయినగారి పోలీసులు అతని పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు గోషామైల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన గతంలో కూడా అనేకమైనటువంటి కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఆయన పైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా అనేక సార్లు వాళ్ళతో కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగిందని చెప్పేసి కూడా సిపి మహేందర్ రెడ్డి న్యాయశాఖకు లేఖ రాయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం కూడా స్పందిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందా అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాఘవ.